హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. క్యారెట్ టమోటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మనకి ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది ఈ చట్నీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. 2 క్యారెట్లు, 2 టమాటాలు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. ముందుగా అన్ని పీసెస్గా కట్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా మగ్గనివ్వండి. ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది కాబట్టి ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. త్వరగా మగ్గిపోతాయి. మనకి ఎప్పుడు నేను పల్లీల చట్నీ అని చెప్పి ఇలాగ చట్నీ వెరైటీగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈ చట్నీ. మన క్యారెట్ ఎలాగో పిల్లలకి రోజు ఇవ్వాలి. రోజు ఇవ్వలేనప్పుడు ఇలాగా వీక్లీ 2 టైమ్స్ ఇలాగ చట్నీ చేసామంటే మనకి సరిపోతుంది. క్యారెట్ చాలా మంచిది కంటి చూపుకే కానీ, ఇంట్లో కాల్షియం కానీ చాలా ఉన్నాయి క్యారెట్లో మాత్రం. పిల్లలకి మాత్రం కంపల్సరీగా ఇవ్వండి ఏదో ఒక రూపంలో. క్యారెట్ లడ్డు రూపంలో అయినా సరే. ఇలాగా చట్నీ మిక్సీ పట్టేసిన తర్వాత పోపు మాత్రం కంపల్సరీ వేయండి. పోపు వేస్తే ఇంకా చట్నీ టేస్టే బాగుంటుంది. అసలు చట్నీ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. తప్పక ట్రై చేయండి మీరు కూడా. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ సబ్స్క్రైబ్ మై